తెలంగాణ ఉద్యమంలో ఒక మాట, అధికారంలోకి వచ్చాక మరో మాట. అమరుల త్యాగాలను అవమానిస్తారా? ఆంధ్ర పాలకులకు మీకు తేడా ఏంటి? ఊసర వెల్లులే సిగ్గుపడేలా, గోబెల్స్ను మరిపించేలా సెప్టెంబర్ 17పై మాట మార్చిన మామ అల్లుళ్ళ ముచ్చట ఇది. మాట తప్పేది లేదు, మడమ తిప్పేది లేదు అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి మంత్రుల సెప్టెంబర్ 17పై మాట ముచ్చట ఇది. తెలంగాణ ఉద్యమంలో ఉద్యమ నేతగా సెప్టెంబర్ 17ను తెలంగాణ స్వాతంత్ర దినోత్సవంగా అధికారికంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మంత్రి హరీష్ రావు గారు దిక్కులు పిక్కటిల్లేలా అరిచారు. ఆంధ్ర పాలకులు కాబట్టి తెలంగాణ అమరవీరుల త్యాగాలను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. నేడు తెలంగాణ వచ్చింది. మామ ముఖ్యమంత్రి, అల్లుడు మంత్రి అయ్యిండు. 3 సెప్టెంబర్ 17లు వచ్చాయి. అయినా మామ అల్లుళ్ళు విమోచన దినోత్సవాన్ని మరిచిపోయారు. మతోన్మాద రజాకారుల వారసులైన ఎంఐఎం నేతలకు ఓట్ల కోసం సలాం చేస్తూ, వారి అడుగులకు మడుగులొత్తుతూ అమరుల త్యాగాలను, తెలంగాణ ప్రజల స్వాతంత్ర దినోత్సవాన్ని విస్మరించారు. ఉద్యమ నేతలుగా మాట్లాడిన మాటలకు అధికారంలోకి రాగానే మరిచిపోయి ప్రజలకిచ్చినటువంటి హామీల మాదిరిగానే తెలంగాణ అమరవీరుల త్యాగాలను తుంగలో తొక్కారు. మాట ఇస్తే తల నరుక్కుంటాను కాని మాట తప్పను అని పదే పదే చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి తప్పిన ప్రతి మాటకు లెక్కిస్తే ఎన్నిసార్లు తల నరుక్కోవాలో ఒక్కసారి ఆలోచించండి. మామ మాటే నా బాట, మాట తప్పేది లేదు, మడమ తిప్పేది లేదని చెప్పే మంత్రివర్యులు హరీష్ రావు గారు ఎన్నిసార్లు తనకు తానే ఉరివేసుకుంటారో ప్రజలకు సమాధానం చెప్పాలి. తెలంగాణ స్వాతంత్ర దినోత్సవమైన సెప్టెంబర్ 17ను తెలంగాణ రాష్ట్ర సమితి ఎందుకు అధికారికంగా జరపట్లేదో, ఆ నాయకులు వేరువేరు సందర్భాల్లో ఏం మాట్లాడారో మీరే ఒక్కసారి గమనించండి. సెప్టెంబర్ 17ను ఎందుకు అధికారికంగా నిర్వహించరు? ముఖ్యమంత్రి గారు, నేను 4 కోట్ల తెలంగాణ ప్రజల పక్షాన్ని అడుగుతున్నాను, ఎందుకు జరపరు? దాని ఉన్న మతలబ్ ఏంది? స్వతంత్ర దినం జరపడంలో మీకున్న అభ్యంతరాలు ఏంది? ఏం కారణము? మా ఉనికిని మర్చిపోవాలనా? మా స్వతంత్ర దినం కూడా జరుపుకోలేని దుస్థితిలో మేము తెలంగాణ ప్రజలు ఉండాలనా? ముఖ్యమంత్రి కాకముందు టీఆర్ఎస్ అధినేతగా ఉద్యమం నడిపిన కేసీఆర్ అప్పటి ప్రభుత్వాలకు సూటిగా వేసిన ప్రశ్న ఇది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ విమోచన దినాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలంటూ ఉద్యమాలు చేశారు. గత ప్రభుత్వాలను కడిగిపారేశారు. ఉద్యమం చేసిన నాళ్లు ప్రతి ఏడాది కేసీఆర్ సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించాల్సిందేనంటూ నినదించారు. ఖచ్చితంగా 17 సెప్టెంబర్ స్వతంత్ర దినం జరిపి తీరాలే, లేకపోతే తెలంగాణలో చాలా చాలా పెద్ద ఎత్తున మేము తెలంగాణ ప్రజల ఆందోళనకు దిగుతాం, ఎంతకైనా సరే పోరాడతాం. కానీ ఈ దఫా సెప్టెంబర్ 17 జరపాలి ప్రభుత్వం, ఖచ్చితంగా పోరాటం చేస్తామని చెప్పి నేను ఈ వేదిక ద్వారా ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను. సెప్టెంబర్ 17 అంటే తెలంగాణ స్వాతంత్ర్య దినమని నినదించిన కేసీఆర్ మహారాష్ట్ర, కర్ణాటకల్లో కలిసిన తెలంగాణ ప్రాంతానికి సంబంధించి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా వేడుకలు నిర్వహిస్తుంటే ఇక్కడెందుకు జరుపరని సూటిగా ప్రశ్నించిన సందర్భాలు కోకొల్లలు. ఒక ముక్కనేమో కర్ణాటకకు పోయింది, ఒక 3 జిల్లాలు, ఒక 4-5 జిల్లాలు మరాఠవాడలో కలిసినాయి. ఆ ప్రజలు మరాఠీ మాట్లాడతారు కాబట్టి మేము ఎలా కలుస్తామంటే కలుమను కలిసింది. అక్కడ వాళ్ళు చేసే మర్యాద ఇలా మహారాష్ట్ర రాష్ట్రం వాళ్ళు కావచ్చు, కర్ణాటక రాష్ట్రం వాళ్ళు కావచ్చు, వాళ్ళు ఎంత గొప్పోళ్ళు అంటే వీళ్ళు హైదరాబాద్ స్టేట్లో ఉండి మన రాష్ట్రంలో కలిసిండ్రు, వీళ్ళని గౌరవించాలని చెప్పి 17 సెప్టెంబర్ ఏదైతే హైదరాబాద్ స్టేట్ స్వతంత్ర దినం వచ్చిందో ప్రత్యేకంగా జీవోలు ఇచ్చి ప్రత్యేకంగా నిధులు విడుదల చేసి 17 సెప్టెంబర్ నాడు అటు కర్ణాటక ప్రభుత్వం ఇటు మహారాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు కూడా స్వతంత్ర దినాన్ని అక్కడ జరుపుతున్నారు. ఏవైతే హైదరాబాద్ స్టేట్లో ఉండి దానిలో కలిసిన జిల్లాలనేయో ఆ జిల్లా కలెక్టర్లకు ఆదేశం ఇచ్చి అక్కడ జరుపుతున్నారు. ఇక్కడ కూడా మాకు ఎందుకు జరపరు? అసలు తెలంగాణ ఇక్కడనే. సెప్టెంబర్ 17తో తమ ఆత్మ గౌరవం ముడిపడి ఉందని ఎన్నోసార్లు ప్రకటించిన కేసీఆర్ కుక్కిన పేరులా ఎందుకు పడి ఉండాలని నినదించి తెలంగాణ ప్రజల్ని ఉత్తేజితుల్ని చేశారు. మా స్వతంత్ర దినం కూడా జరుపుకోలేని దుస్థితిలో మేము తెలంగాణ ప్రజలు ఉండాలనేనా? ఏం కారణం వల్ల జరపరు? ఇలా మీ పార్టీలు అడిగిండ్రు, ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ, మనకి స్వతంత్ర దినం జరపమంటే జరపనవి నువ్వు మాకేం గౌరవం ఇచ్చినట్టు? మేము ఉన్నట్టా ఆంధ్రప్రదేశ్లో? మాకేం గౌరవం ఉన్నట్టు ఆంధ్రప్రదేశ్లో? మాకు నీళ్ళేమిస్తావు, రెస్పెక్ట్ ఏమిస్తావు, మాకేం ట్రాన్స్పరెన్సీ ఇస్తావు అంటే మా బతికేందన్నట్టు? మేము చెప్పు కింద కుక్కిన పీనులాగా పడి ఉండాలన్నా? మేము ఎందుకు ఉండాలి? ఎవరి కోసం ఉండాలి? అసలు
స్వాతంత్ర్య దినం జరపడంలో మీకున్న అభ్యంతరాలేమిటని అప్పటి ముఖ్యమంత్రులపై టీఆర్ఎస్ అధినేత హోదాలో సంధించిన ప్రశ్నలు ఇప్పటికీ తెలంగాణ వాదుల చెవుల్లో మారుమోగుతూనే ఉన్నాయి. అయ్యా ముఖ్యమంత్రి గారు, నేను 4 కోట్ల తెలంగాణ ప్రజల పక్షాన్ని అడుగుతున్నాను, ఎందుకు జరపరు? దాని ఉన్న మతలబ్ ఏంది? స్వతంత్ర దినం జరపడంలో మీకున్న అభ్యంతరాలు ఏంది? ఏం కారణము? ఇదంతా తెలంగాణ రాష్ట్రం కల సాకారం కాకముందు ఉద్యమ నేతగా కేసీఆర్ ఉన్నప్పుడు. కానీ ఇప్పుడు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది. ఉద్యమ నేత ప్రభుత్వాధినేత అయ్యారు. ముఖ్యమంత్రిగా పాలన సాగిస్తున్నారు. అప్పట్లో కేసీఆర్ ఆవేశాన్ని చూసిన వారెవరికైనా సెప్టెంబర్ 17ను రాష్ట్ర ఆవిర్భావ వేడుకల కన్నా వైభవంగా అధికారికంగా చేస్తారని అంచనా వేస్తారు. కానీ పూర్తిగా స్వరం మారిపోయింది. అధికార స్వరం వినిపించింది. గతంలో ఎప్పుడూ జరపలేదుగా అని సింపుల్ గా తీసిపడేశారు. యథావిధిగా ఇంతకుముందు టీఆర్ఎస్ పార్టీ ఎట్లా నిర్వహించిందో ఇప్పుడు గంతే నిర్వహిస్తామంటే, గతంలో ఎప్పుడు జరగలేదు. మేము కూడా దాని మీద నిర్ణయం తీసుకోలేదు. పార్టీగా మటుకు డెఫినెట్ గా యథాతథంగానే గతంలో ఉన్నట్టుగా మేము నిర్వహిస్తాం. మేము చెప్పలేదండి అది. సారీ, యువర్ మిస్టేక్. మీ నెవర్ సైడ్. గత ప్రభుత్వం చేసిన ఏదైనా మంచి ఉంటే తప్పకుండా స్వీకరిస్తాం. గత ప్రభుత్వం చేసిన చెడు ఉంటేనే స్వీకరించాం. ఐఎమ్ వెరీ క్లియర్. వీఆర్ నాట్ అ బ్లైండ్ గవర్నమెంట్. మంచిని స్వీకరించలేనంత గుడిగా మేము లేము. మంచి జరిగి ఉంటే దాన్ని డెఫినెట్ స్వీకరిస్తాం. మంచి చెడు జరిగి ఉంటే దాన్ని విసర్జిస్తాం. 17th సెప్టెంబర్ ఈ రోజు తెలంగాణ ప్రాంతానికి స్వాతంత్రం వచ్చినటువంటి దినం. అయితే ఈ స్వాతంత్ర దినోత్సవాలను అధికారికంగా జరపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎన్నిసార్లు కోరినప్పటికీ కూడా కనీస స్పందన లేదు. కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ లో ఇవాళ 17th సెప్టెంబర్ సందర్భంగా నేషనల్ ఫ్లాగ్ ను ఎగరేస్తూ కార్యక్రమాన్ని జరుపుతా ఉన్నారు. అంటే ఇది ఏ రకంగా మోసం చేస్తారు? మీరే అధికారంలో ఉంటారు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. మీ ప్రభుత్వం ఏమో అధికారికంగా చేయడానికి ముందుకు రాదు. కానీ పార్టీ ఆఫీస్ లో మాత్రం జెండా ఎగరేసి ఇంకా మోసం చేస్తామంటే ఎంతకాలం ఈ రకంగా మోసం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అని నేను అడుగుతా ఉన్నాను. కానీ దురదృష్టవశాత్తు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీది ఒక వైఖరి, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరో వైఖరి. పార్టీకి ప్రభుత్వానికి పొంతన లేకుండా ఇలా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిపాలన కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. तेलंगाना के लोगों को एक और बात कहना चाहता हूं. हिंदुस्तान में तो 15 अगस्त से 7 दिन के लिए सब लोग तिरंगा यात्रा निकालेंगे, लेकिन आप 7 दिन के लिए नहीं, 17 सितंबर तक निकालिए. 15 अगस्त से 17 सितंबर तक निकालिए. और 17 सितंबर इसलिए नहीं कि नरेंद्र मोदी का जन्मदिन है. 17 सितंबर इसलिए कि मां भारती के संतान लौह पुरुष सरदार वल्लभ भाई पटेल ने आपको आजादी दिलाई थी. देश आजाद होने के 13 महीने के बाद आप आजाद हुए थे. और इसलिए 15 अगस्त से 17 सितंबर तक पूरे तेलंगाना में ये तिरंगा यात्रा निकाली जाए.